కొమరంభీం జిల్లాలో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతోంది. 2 రోజుల్లో పెద్ద పులి ఇద్దరిపై దాడి చేసింది. మహిళను చంపింది. రైతుపై దాడి చేసింది ఒకే పులి అని నిర్ధారణ అయింది. అటు పులి కదలికల్ని గుర్తించడంలో అటవీ శాఖ విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద పులి విషయంలో తమను అప్రమత్తం చేయలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాడి జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేస్తున్నారని అంటున్నారు. అయితే తాము అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెద్ద పులి కదలికల నేపథ్యంలో కాగజ్నగర్, సిర్పూర్టి మండలాల్లోని 15 గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. క్వింటల్ ఖర్చుల గురించి 20,000 రూపాయలు ఖర్చుల కోసం. కొమరంభీం జిల్లాలో పెద్ద పులుల అలజడి కొనసాగుతోంది. అభయారణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి. గ్రామాల పొలిమేరలోకి వచ్చి వరుస దాడులు చేస్తూ మూగ జీవాలని, మనుషుల్ని హతమారుస్తున్నాయి. పులి దాడిలో వ్యవసాయ కూలి మరణించగా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు కరువవుతోంది. కొమరంభీం జిల్లాలో పెద్ద పులి భయంపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. కొమరంభీం జిల్లాలో పెద్ద పులుల టెర్రర్ కొనసాగుతోంది. పదుల సంఖ్యలో పెద్ద పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువులే కాదు, మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులతో కాగజ్నగర్ కారిడార్లో అలజడి రేగుతోంది. 4 ఏళ్లలో 4 మనుషుల ప్రాణాలు పెద్ద పులులు తీశాయి. తాజాగా వ్యవసాయ కూలి లక్ష్మి మరణంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు కాగజ్నగర్ కారిడార్లో ఏం జరుగుతుంది? పెద్ద పులుల విషయంలో అటవీ శాఖ తీరు ఎలా ఉంది? అటవీ గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. పులి దాడి జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే గన్నారం, ఇటు బెంగాల్ క్యాంప్ 11 ఈ 2 గ్రామాల మధ్య నుంచి పులి వచ్చినట్టు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆ పక్కన కెనాల్ ఉంటుంది, ఆ కెనాల్ తవ్వకాలలో ఏర్పడిన ఒక కొండ ప్రాంతం నుంచి ఈ పులి పత్తి చేనులోకి ప్రవేశించినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మనం పులికి సంబంధించిన ఆ ఫుట్ మార్క్స్ ఏమున్నాయో మనం చూడవచ్చు. ఇటువైపు దాదాపు ఒక 500 మీటర్ల కెనాల్ నుంచి ఒక 500 మీటర్ల దూరం నుంచి పులి ఇటువైపు వచ్చింది. కెనాల్ మీదుగా ఇటువైపు వచ్చింది, చేనులోకి ప్రవేశించింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ పులికి సంబంధించిన ఫుట్ మార్క్ కూడా మనం చూస్తూ ఉండవచ్చు. ఒక్కసారిగా కూడా పులి అటువైపు ఏదైతే తెల్లవారుజాము కావడంతో గ్రామంలో మనుషులు అలికిడి ఉండడంతో ఆ పులి పరుగులు పెడుతూ ఇటువైపు వచ్చినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి పులి మనం చూడొచ్చు ఈ లైన్లో వెళ్ళింది పత్తి చేనులో. ఇటు వెళ్తూ అక్కడ మనుషులు అలికిడి కనిపించడంతో ఒక్కసారి కూడా పులి మనుషులను గమనించింది. దాదాపు 8 మంది మహిళలు, గ్రామానికి చెందిన 8 మంది మహిళలు అక్కడ పత్తి ఏరుతున్నారు. ఏదైతే వీరందరూ కూడా గన్నారం గ్రామానికి చెందిన వారు, వారందరూ కూడా ఉదయం 7 గంటల ప్రాంతంలోనే పత్తి చేనులోకి వచ్చారు. ఉదయం పత్తి ఏరడం వల్ల కొంత కూలి ఎక్కువ గిట్టుబాటు అవుతుందని చెప్పి కూడా వారు తెల్లవారుజామునే ఈ పత్తి ఏరుతూ ఉంటారు. అయితే ఏపుగా పెరగడం పత్తి చేను దాదాపు 5-6 ఫీట్ల హైట్తో పత్తి చేను ఉండడంతో వారు పులిని కూడా గమనించలేదు. వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిన పులి ఈ మార్గం గుండా ఇక్కడ పత్తి ఏరుతున్న ఈ గుంపుపై, ఏదైతే మహిళల గుంపు ఉందో ఆ గుంపుపై అటాక్ చేసింది. అందులో మహిళ లక్ష్మి గొంతుపై ఒక్కసారిగా పులి దాడి చేసింది, గొంతులు పట్టేసింది. ఆ రక్తస్రావం చూడొచ్చు. రక్తం మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ రక్తాన్ని పీల్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆమెకు సంబంధించిన ఏరిన పత్తితో పాటు ఆమెకు సంబంధించిన దుస్తులు, ఆ చెప్పులు కూడా
ఇక్కడే ఉన్నాయి. ఈ స్పాట్ మనం చూస్తూ ఉండవచ్చు. ఈ స్పాట్ లోనే లక్ష్మిపై దాడి చేసింది. దీంతో మిగతా మహిళలు ఒక్కసారి కూడా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. లక్ష్మి పూర్తిస్థాయిలో కూడా గొంతుపై పట్టేసిన పులి మొత్తాన్ని రక్తాన్ని పీల్చేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాదాపుగా ఒక 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం చోటు చేసుకుంది. మిగతా మహిళలంతా కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత మొత్తం 7-7:30 గంటల మధ్యలోని ఘటన జరిగినట్టు కూడా మనకు సాక్షులు చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పులి ఇటువైపు వెళ్ళిపోయింది. ఇటువైపు విలేజ్ నెంబర్ 9 ఉంటుంది. బెంగాల్ క్యాంప్ విలేజ్ నెంబర్ 9 ఉంటుంది. ఈ విలేజ్ నెంబర్ 9లోకి వెళ్ళిపోయి అక్కడ మరో ఆవుపై కూడా దాడి చేసి ఆవును హతమార్చిన పరిస్థితి. మొత్తం మీద కూడా పులికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు ముందు నుంచి అలర్ట్ చేయకపోవడం పట్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్తా ఉన్నారు. అటవీ శాఖ నిర్లక్ష్యాన్ని స్థానికులు తప్పుపడుతూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో కేసులు పెట్టే అటవీ శాఖ అధికారులు ఈరోజు పులి దాడి జరిగి ఒక మనిషి ప్రాణం పోయినా కూడా కనీసం స్పాట్లకు రాకపోవడం ఏమిటని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు గ్రామస్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులి దాడి జరిగింది కదా, ఇప్పుడు ఏంది పరిస్థితి? గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? గ్రామాల పరిస్థితి ఏంది, మొత్తం ఊరు అందరు వచ్చిండు. డిమాండ్ పెడితే ఇంతకు ఒప్పుకున్నారు వాళ్ళు. 20 లక్షల రూపాయలు ఇస్తాము, 5 ఎకరాల పొలం ఇస్తాము, మళ్ళా భర్తకు ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పుడు పులి దాడి జరిగిన తర్వాత పులి ఎటువైపు వెళ్ళింది చూసారా మీరేమన్నా? ఇట్లే చూడలే మేము చెప్పండి. పులి దాడికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, చెప్పండి. అసలు తర్వాత పులి మేము ఉన్నాం, మేము అది ఎట్టిపోయిందో తెలియదు కదా మాకు. మీరు ఫారెస్ట్ అధికారులు ఇంకేం కోరుతున్నారు? మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉన్నదని అవకాశం ఉన్నది. అందుకే ఇప్పుడు మా పదార్థం పోయింది. వేరే కూడా వాళ్ళకు వాళ్ళు జీతాలు అయితే తీసుకుంటారు సంప్రదాయంగా. వాళ్ళకు కరెక్ట్ డ్యూటీ చేసే అవకాశం ఉండాలి. భర్త మనతో ఉన్నారు, మీరు ఏం కోరుతా ఉన్నారు? వాళ్ళు చెప్పాలి. ఫారెస్ట్ ఆఫీసులు తిరుగుతారు అక్కడే. ఏం వచ్చింది ఏం లేదు, వెనక వచ్చిందా, లేకుంటే పంది వచ్చిందా, పులి వచ్చిందా చెప్పలేదు. ఇంకా మాకు చెప్తే మేము ఎందుకు పోతాం? అట్లా చెప్పాలి. పోయిన ప్రాణాన్ని వాళ్ళు తిరిగిస్తారా? వాళ్ళు సస్పెండ్ చేయాలి సార్ డైరెక్ట్. అసలు దాడి ఎలా జరిగింది మనతో చెప్పేందుకు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? సార్ నేను లోకల్ ఎంపీటీసీ, అక్కడ మా మిస్సెస్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను ప్రజెంట్ ఎంపీపీ కూడా. అయితే మాకు తెలియగానే మేము వచ్చినాం. రాగానే ఇట్లా అది ఒక ఊరుంది సే నంబర్ అని, ఆ చే నంబర్ నుంచి నీలగిరి చెట్లు ఉన్నాయి, నీలగిరి చెట్లకి వెళ్ళి అట్లా వెళ్ళినప్పుడు ఒక స్కూలుకు వరకు 2 పిల్లలు పోతాళ్ళు. వాళ్ళు చూసి ఐబద్దిని ఉరికాచిండ్లు. ఉరికి రాగానే ఇటు కూలీలు కలబడ్డారు. వాళ్ళకు వాళ్ళ నాన్నకు చెప్పిళ్ళు షేరని. చెప్పగానే వాళ్ళ తాతగాళ్ళు ఏం చేసిండే, అరే షేరారా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు వీళ్ళకు. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు పాపం కూలీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కూలీ చేసుకుంటారు. 6 గంటల ప్రాంతంలో వెళ్తారు సార్. 6 గంటల ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనసు పూట పత్తి మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండుట్లా 1 కిలో వజన్ ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతోని 6 గంటలకి వచ్చిండ్లు. 6:30 వరకు 7 గంటల వరకు ఇంత ఏరిన్లు. మామూలుగా ఒక 5 కిలోలు 3 కిలోలు అంత ఏరిన్లు. ఏ రూట్లో ఉన్న వాళ్ళు కాబట్టి పులి కొరకు వాళ్ళకి ఏరియాలో పులి తిరగలే కదా, ఎన్నడూ లేదా అనే ఆలోచనతో వాళ్ళ పని మీద వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలే. ఈ ఫారెస్ట్ నిర్లక్ష్యం కూడా ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా మా చుట్టాలకు చెప్తే మేము డప్స్ అటింపో అదో ఇదో చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళం. వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే కాబట్టి ఇక్కడ పులి ఎందుకు వస్తుంది, వీళ్ళు అట్టేనే అంటాను బెంగాలోసు మేమే ఏరుకుంటానమనే ఆలోచనతో అంటాను కావచ్చు పొద్దుగాల వచ్చా అనే దాని మీద వాళ్ళు నిర్లక్ష్యం చేసిండ్రు. ఇంకోటి రెండోది ఏంటంటే వాళ్ళ చేను కాదు ఇది, వీళ్ళు కూలోళ్ళు. వాళ్ళ చేంజ్ చేసేటోళ్ళు వేరేటోళ్ళు, వాళ్ళు కూలోళ్ళు కాబట్టి పొద్దుగాల వస్తే ఇంత అవుతుంది అనే ఆలోచనతో నచ్చిండ్రు. అది గుర్రె లక్ష్మి అని ఈ కూలోళ్ళు, వాళ్ళ అత్త కూడా ఉంది. 8 మంది కూలోళ్ళు వచ్చిండ్రు. ఏరుతాళ్ళు. ఏరంగా ఇటు నుంచి వచ్చింది. అది ఇటు నుంచి వచ్చి ఏం చేసింది, ఇట్లా పత్తిలోకి వెళ్ళి రాగానే ఐబద్ తిన్నది. ఆ మందిలో వాడగానే ఐబద్ తిన్నది. ఈ లక్ష్మి అనే ఆమెను పట్టింది. గతంలో ఎప్పుడన్నా ఈ సైడ్ పులి కదలికలున్నాయా? ఇంతకుముందు పట్టింది కదా సార్, ఇంతకుముందు పట్టింది. కొండపల్లిలో పట్టింది. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి దాడులు. ఏను కాచి పట్టింది. ఫారెస్టుల నిర్లక్ష్యం అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని అరుడు కానీ దాదాపు ఏం చేస్తలేదు సార్. ఫారెస్టులో ఒక పంది పట్టిందంటే ఉరికెత్తాలు, 10 నిమిషాలు ఉరికెత్తాలు. ఇక్కడ శివం వచ్చింది అన్నాక 1-2 గంటలు రాలేదు సార్. ఇక్కడికి అంటే ఎవడు పోతాడు చెప్పు పులి అన్నప్పుడు అందరు భయపడితే మేము ధైర్యంగా వచ్చి అరే దగ్గరబాయి పానం ఉన్నదా పోయిందా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. లాస్ట్కి వచ్చే వరకు పానం పోయింది. ఏదో చూసేటోళ్ళుగా మేము హాస్పిటల్ వేసుకపోతానామని వాళ్ళ నిర్లక్ష్యం కొరకు చెప్పినాం తప్ప హాస్పిటల్ వరకు లేదు. పానం ఈయనే పోయింది. దీంట్లోకి వెళ్ళి నాకు రక్తం కారుతా అంటే పత్తి పెట్టి ఒత్తి చూసినాం.
అయినా కూడా ఏం లేదు అప్పటికే. ఇప్పుడు ఏమున్నది సార్, జంగల్ వాళ్ళ కొరకు కాదు, మాకు కూడా మేము కూడా జంగల్ కాపాడుకుంటాను. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు జంగల్ అంతా కథ ఇప్పుడు అయినట్టు మేము ఇప్పుడు ఏదో చేస్తాను అన్నట్టు ఇప్పుడు ఫారెస్ట్లో డామినేషన్ ఉన్నది కాబట్టి ఇక్కడ చేసేది ఏం లేదు. పరిస్థితి ఇప్పుడు పంట చేనులకు భయం లేకుండా పోయే పరిస్థితి ఉందా? మరి ఏంది కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎట్లా పోతారు సార్, ఎట్లా పోతారు? ఏం ప్రొడక్షన్ అన్నదని పోతారు. బెదిరిస్తామంటేనే ఫారెస్టులు బెదిరిస్తాను. నువ్వు పులిని ముడతావా, పిల్లిని ముడతావా అంటాడు. అది పుల్లి ఉన్నది తెలుతలేక మాకు పిల్లి ఉన్నది తెలుతలేదు. నువ్వేం చేస్తలేవు. ఒక షార్ట్ వైర్ పెడితే పట్టుకపోతాను. రైతు ఎట్లా బాగుపడతాడు చెప్పు? పత్తి ఇంత పెద్ద చేను చేసిండు, పత్తి చేసుకున్నాడు, ఆ చేను ఆయన ఎట్లా బాగుతాడు? మరి కూలీలు ఎట్లా వెళ్తాయి చెప్పు? రేపు కూలీలు రాలు 10 రూపాయల కిలో ఇప్పుడు ఏరేది 20 ఇస్తానన్న రాడు. వాని పానానికి కన్నా ఎక్కువనా? వాని పానం ఏమైందంటే పంచదు ఇంకా జంగట్లా మేము ఎట్లా రావాలి అని వాళ్ళు రాడు. చేను పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది? ఫారెస్టుల నిర్లక్ష్యం వలన మేము ఎవరికన్నా ధైర్యంగా మేము చెప్పే పొజిషన్ లేకుండా మీరు ఏం కోరుతా ఉన్నారు డిపార్ట్మెంట్? గవర్నమెంట్ అంటే కొంచెం దాని అలా నిర్లక్ష్యం లేకుండా సార్, ఒక పానం నిండు పానం బలి తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ పోయితే దానికి మేము ఉన్నాము అనే ధైర్యం అయితే ఉండాలి కదా సార్. సచ్చినకాడు గురికొచ్చి కేసు పెట్టేటప్పుడు ముంగట ఉన్నప్పుడు పానాన్ని తెగించి వాళ్ళు నెలకు నౌకరు తీసుకుంటారు కదా. నౌకరు తీసుకుంటలేదంటే లేకపోయారు. బీట్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఊరుకుని 2 వాచారులు వాళ్ళు ఏం చేస్తాండ్రు? ఒక్కడా నచ్చిండా? 10 గంటలు 8 గంటల వాళ్ళ డిఎఫ్ ఆఫీసు ముంగట పీరుగుడు వేసుకొని కూర్చుంటే పొద్దుగాల 8 గంటలు 9 గంటల నుంచి కూర్చుంటే 1-2 దాకా రాలే సార్. ఎంత అట్లా నిర్లక్ష్యం కాదా వాళ్ళది? వాళ్ళ నిర్లక్ష్యం లేదు అంటే ఈ 10 ఏళ్ల నుంచి ఇప్పుడు మేము 50 ఏళ్ళు మేము పుట్టి మాకు 25-30 సంవత్సరాలే మా నాన్నకాడికి వ్యవసాయం చేస్తాను. మేము అందరం వ్యవసాయం కుటుంబంలో ఉన్నాం. మా నిర్లక్ష్యంతో మేము ఇంతకుముందు కాపాడుకోలేదు సార్. దోర్లు వేసినాం, ఏదో మా ప్రయత్నం మేము చేసినాం. పెద్ద పుల్లను చంపినామా, లేకుంటే గుడేనుగులను చంపినామా, పందులను రాకుండా చేయలేదా? ఇప్పుడు ఆ నిర్లక్ష్యం అనేది చెప్తలేరు. ఏమన్నా అంటే ఇప్పుడు బాధ్యత నువ్వు పెద్ద పుల్లి చూసినవంటే నిన్ను దాచిన పెద్ద పుల్లి నువ్వే చంపినవు రాడు కేసు పెడతాడు. ఒక పంది కలితే పందిని కవరు పెట్టుకుంటాడు సార్. ఈ పత్తి ఉన్నదని పత్తి చేయాల పందిని కవరు పెట్టుకునే వాడు వాడి పరిస్థితి ఏంటంటే జాగుడి కవరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడదు. నాడు వెనకట ఏలుపులు అని ఇదని అదా అని పందుల కవర్లు పెడతారు. అక్కడ కవరు పెట్టని పరిస్థితి ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఏమన్నా అరే పందిని చంపిన వారు 10,000 దాండు 20,000 దాండు ఏడికెళ్ళి పెడతాడు సార్. దండగా అన్నప్పుడు దీనికి కూడా వాళ్ళ నిర్లక్ష్యం వహించాలి. నెల జీతం తీసుకున్నప్పుడు జంగల్ పక్క ఏరియాలో కొద్దిగా సెక్యూరిటీ లెక్క తిరగాలి, చెప్పాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అరే ఇవ్వాలి ఇటు తిరిగింది, వాళ్ళు సిసి కెమెరాలు ఉన్నాయి, ఈ ఏరియాకి వచ్చింది పులి, ఈ ఏరియా గుడేనుగా వచ్చింది, లేకుంటే పంది వచ్చింది, మీరు జాగ్రత్త ఉండాలి అంటే మేము జాగ్రత్త పడతాం కదా సార్. వాళ్ళకి చెప్పే ఓపిక లేకుండా మాకు చెప్పని లీడర్లకు మేము ఉన్నాం కదా కోతాలు నౌకరు చేసడానికి. అరే పోకులు రా బిడ్డ, ఇది ఇట్లున్నదా అది అట్లున్నదా అని మేమైతే చెప్తాం కదా సార్. మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేమేదో పోటుగాళ్ళ లేక తిరుగుతానం అనుకుంటా, నీ యొక్క సీసీ కెమెరా అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అనుకుంటా వాళ్ళ ప్రయత్నం వాళ్ళే చేస్తాను తప్ప రైతులకు సాయం చేసింది ఏంది? ఈ విధంగా అటవీ శాఖ అధికారుల తీరుపై వీళ్ళంతా కూడా అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ తీరు మారాలి, అటవీ శాఖ మేము సహకరిస్తాం, మేము వన్యప్రాణులను కాపాడుకునేందుకు మేము కూడా సహకారాలు అందిస్తాం. కాకపోతే మనసుల ప్రాణాలకు విలువ ఇవ్వండి, మనసుల ప్రాణాలను కాపాడని చెప్పి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ గ్రామస్తులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంత యమరావతి కుమరవి మాసిబాద్ జిల్లా.